మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. శివ తనని తను అద్దంలో చూసుకుంటూ బావ రాగానే 2 చెంపల్ని దగ్గరికి తీసుకొని, బావని కూడా దగ్గరికి తీసుకొని ఒకటైపోవాలి. నీ మీద ఉన్నది ప్రేమ మాత్రమే, కోపం లేదు అని బావ దగ్గర చూపించాలి. ఇద్దరు పిల్లల్నైనా కనాలి అని మురిసిపోతూ ఉంటుంది. అప్పుడే గంగ చాలా కోపంగా శివ శివ అంటూ అరుస్తూ లోపలికి వస్తాడు. ఇక అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఏమైంది బావ, ఎందుకలా పిలుస్తున్నావు అని శివ కూడా అక్కడికి వస్తుంది. ఏమైందిరా, తాగిందంతా దిగిపోయేలా అలా అరుస్తున్నావు, అలా పిలుస్తున్నావు అని గంగ వాళ్ళ నాన్న కూడా ప్రశ్నిస్తూ ఉంటాడు. ఈ శివనే మోసం చేసింది అంతా కూడా ఈ శివ వల్లే అని, ఈ శివ అసలు ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని గంగ అరుస్తూ ఉంటాడు. నేనేం చేశాను బావా అని శివ అడుగుతూ ఉంటుంది. అవును, మీ నాన్న మీ అన్నయ్య అందరూ మోసగాళ్లే, వాళ్ళకు లాగే నువ్వు కూడా మోసం దానివి, మమ్మల్ని మోసం చేయడానికే ఇలా చేస్తున్నావు అని గంగ అనడంతో, అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు, నేనేం చేశానని శివ అంటుంది. తిరుపతి అత్త, నువ్వు ఇద్దరూ కలిసి ఆ దుర్మార్గుడు దేవగాడికి నాగవల్లికి ఇద్దరికీ కూడా శాంతి ముహూర్తం పెట్టడానికి పూజారి గారి దగ్గరికి వెళ్ళలేదా నువ్వు అంటూ గంగ శివ చేయి పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు. అయితే అని శివ అంటుంది. అన్నయ్య, ఎందుకంత కోపం చూపిస్తున్నావు అని శ్రీవల్లి అడుగుతూ ఉంటుంది. ఆ దేవాగాని నరికి పోగులు పెడతానంటే ఈ శివనే అడ్డుకుంది. తర్వాత పంచాయతీకి వెళ్ళనంటే మనందరినీ కూడా ఒప్పించి పంచాయతీకి వెళ్ళేలా చేసింది. పోనీ నాగవల్లి మన ఇంటికి వచ్చిందా అంటే లేదు. నాగవల్లి ఆ ఇంటికి వెళ్ళేలా చేసింది కూడా ఈ శివనే. చట్టం చూసుకుంటుంది, చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు అని నన్ను చల్లబరిచింది. దీనికంతటికీ కారణం ఈ శివనే. చూస్తూ ఉంటే మనల్ని మోసం చేయటానికి ఈ శివ ఇవన్నీ చేసింది. ఇలాంటిది ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండటానికి వీల్లేదు అని గంగ లోపలికి వెళ్ళి శివ బ్యాగు పట్టుకొని బయటికి వస్తాడు. సూట్ కేస్ని మంచంపై విసిరి కొట్టేసి, పో, ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు, బయటికి పో అని గంగా చెయ్యి చూపిస్తూ ఉంటాడు. వెళ్లకుండా ఏం చేయాలయ్యా, అయినా కూడా నువ్వు వెళ్ళమంటే నీ చెల్లెలలా ఏడుస్తూ కూర్చోవాలనా ఏంటి? నెల రోజుల క్రిందట దేవ మంచివాడు కాదని నువ్వు కాదు నేనే కదా నీకు ముందుగా చెప్పాను. నేను చెప్తేనే కదా దేవ మంచివాడు కాదని మీకు తెలిసింది. శ్రీవల్లికి వచ్చిన సంబంధాలన్నీ కూడా చెడిపోతూ ఉంటే మా దేవ అన్నయ్య మంచివాడు కాదు, మా దేవ అన్నయ్యే ఇవన్నీ కూడా చెడగొడుతున్నాడు, నీ మీద మనసు పడి నిన్ను పెళ్లి చేసుకోవటానికే మా దేవ అన్నయ్య ఇలా కుట్ర చేస్తున్నాడు అని మీ చెల్లికి నేను అన్నీ కూడా వివరంగా చెప్పాను. కావాలంటే అడుగు, నేను చెప్పానో లేదో శ్రీవల్లిని అడుగు అని శివ అంటుంది. దాంతో గంగ శ్రీవల్లి వైపు చూస్తూ ఉంటాడు. ఎందుకో తల వంచుకుంటున్నావు, నిజం చెప్పు అని శివ అంటుంది. చెప్పనని మాటిచ్చావు కదా శివ అని శ్రీవల్లి అంటుంది. అరే, మీ అన్నయ్య నా మీద ఇన్ని మాటలు వేస్తుంటే, ఇన్ని అబండాలు మోపుతుంటే ఇంకా అదే మాటని పట్టుకొని నేను వేలాడుతూ ఉండాలా? మా అన్నయ్య గురించి నిజం చెప్పొద్దు అని అన్నప్పుడు నేను నీ చేతిలో చెయ్యి వేశాను, కానీ నా చెయ్యి జీవితాంతం పట్టుకునేవాడు నాపై ఇన్ని అబాండాలు నిందలు వేస్తూ ఉంటే, నన్ను ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండకూడదు అని గెంటేస్తూ సూట్ కేసును కూడా ఇలా బయట పడేస్తూ ఉంటే, ఇప్పుడు కూడా నేను నిజం చెప్పకుండా నీ మాటకు కట్టుబడి ఉండాలని నేను కట్టుబట్టలతో ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనా అని శివ నిలదీస్తూ ఉంటే, అవును శివ, నువ్వు చెప్పిన మాటల్లో కూడా నిజం ఉంది అని అమృత అంటుంది. అవును, నేను చెప్పిన మాటల్లో నిజమే ఉంటుంది, కానీ మీ అన్నయ్య మాటల్లో మాత్రమే ఆవేశం ఉంటుందని శివ అంటోంది. కానీ ఎదుటి వాళ్ళ బాధని మనసుని మాత్రం అర్థం చేసుకోవటం మాత్రం అస్సలు తెలీదు. ఏంటయ్యా గంగాధరం, మా అన్నయ్య మీ చెల్లెలు శ్రీవల్లిని రెస్టారెంట్కి తీసుకువెళ్ళినప్పుడు నువ్వు వెనకాలే దొంగలా ఫాలో అవ్వలేదు? ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో అని వెనకలాగే నక్కి నక్కి చూడలేదా? ఆ రోజు మా దేవ అన్నయ్య శ్రీవల్లి గొంతు పట్టుకొని శాడిస్టులా వ్యవహరిస్తూ ఉంటే నేను ఆ రోజే వాడిని నిలదీశాను. వాడి నుంచి నేనే శ్రీవల్లిని కాపాడాను. నీకు బుద్ధి జ్ఞానం ఉంటే అలాంటి వాడిని పెళ్లి చేసుకోవద్దని ఆ రోజే బతిమలాడాను. కానీ ఈ మహా సహనమూర్తి శ్రీవల్లి, నువ్వు ఈ విషయం మా అన్నయ్యకి అస్సలు చెప్పొద్దు, ఈ పెళ్లి కనుక చెడిపోతే మా అన్నయ్య మళ్ళీ నా పెళ్లి సంబంధం కుదర్చడానికి చెప్పులు అడిగేలా తిరగాలి, మళ్ళీ నా పెళ్లి సంబంధం కుదరకపోతే నేను గోదాట్లో కొట్టుకుపోవాలి, నువ్వు ఏం చేసినా సరే ఇది చెప్పొద్దు అని నాతోనే ఒట్టు వేయించుకుంది. ఇందుక నేను మాట మీద నిలబడాలి అని శివ నిలదీస్తూ ఉంటుంది. శివ చెప్పిన మాటల్లో ఆవేదన, అర్థం ఉన్నాయి గంగా అని మళ్ళీ అంటాడు. ఇంకా చాలా ఉంది మామయ్య, పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అవ్వకుండా సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంటే మీ అందరినీ పంచాయతీకి తీసుకువెళ్ళి జరిగిందంతా అందరికీ అర్థమయ్యేలా చెప్పి జనం చేతే వాడిని చీకొట్టించాలని అనుకున్నాను. అందరూ అలా వాడిని అందరి ముందు చీకొడుతుంటే అప్పటికైనా వాడికి తెలివొస్తుందేమో అని అనుకున్నాను. కానీ సమయానికి మీ చెల్లి హ్యాండ్ ఇచ్చింది బావా. ఇన్నేళ్ళు నన్ను పెంచి పెద్ద చేసిన మా అన్నయ్య వద్దు, మోసం చేసి తాళి కట్టిన నా మొగుడే నాకు ముద్దు అని వాడితో వెళ్ళిపోయింది.
నేనేమైనా నాగవల్లిని అలా చెప్పమని చెప్పించానా? లేదే. నాగవల్లి ఇష్ట ప్రకారమే కదా అలా చెప్పింది. అయినా పండక్కో, పబ్బానికో నా పుట్టింటికి వెళ్లి రమ్మంటే వెళ్లి వస్తాను కానీ, ఇది నా సావిత్రి అత్తయ్య ఇండ్లు. నేను తాళి కట్టిన మొగుడు దగ్గరే జీవితాంతం ఇక్కడే ఉంటాను కానీ, మా సావిత్రి అత్తయ్య ఇంట్లోనే ఉంటాను కానీ, ఇలా నువ్వు సూట్ కేస్‌ని బయట పడేసి వెళ్ళిపో అని గెంటేస్తే నేను వెళ్ళిపోతానని అనుకుంటున్నావా? నేను జీవితాంతం ఇక్కడే పడి చేస్తాను. ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇది నా అత్తారిల్లు. తప్పుకో అని సూట్ కేస్ పట్టుకొని శివ లోపలికి వెళ్తుంది. అప్పుడు మళ్ళీ చిన్నప్పుడు నా మేనకోడలురా అది. ఇప్పుడు నా ఇంటి కోడలు. తస్సదియ్య ఆడపిల్ల అంటే ఇలా మాట్లాడాలి, ఆడపిల్ల అంటే ఇలా ఉండాలని నిరూపించింది. ఎంతైనా నా కోడలు కదా ఇప్పుడు అని మళ్ళీ చాలా మెచ్చుకుంటూ లోపలికి వెళ్తాడు. తర్వాత దేవ మంచంపై పడుకొని మొబైల్ చూసుకుంటూ ఉంటే అప్పుడే నాగవల్లి చీర కట్టుకొని కాఫీ కప్పు తీసుకొని అన్నయ్య కాఫీ అని టేబుల్పై పెట్టేసి వెళ్తూ ఉంటుంది. ఏయ్ ఆగు, ఏమని పిలిచావు అని దేవ ప్రశ్నిస్తూ ఉంటాడు. అప్పుడు నాగవల్లి అప్పుడు గుర్తు చేసుకుంటుంది. ఏంటి నీకు చిన్నప్పటి నుంచి అన్నయ్య అన్నయ్య అని పిలిచి ఏ మగాన్ని చూసినా కూడా అన్నయ్య అని పిలవాలని అనిపిస్తుందా? చివరికి తాళి కట్టిన భర్తను నేను, నన్ను చూస్తే కూడా నీకు అన్నయ్య అని పిలవాల్సి వస్తోందా అని దేవ ప్రశ్నిస్తూ ఉంటాడు. అయ్యో, అలవాట్లో పొరపాటుగా అలా పిలిచేశాను బావా అని నాగవల్లి అంటోంది. బావా, నువ్వు పిలిస్తే కొంచెం ఘాటుగా ఉంది కానీ అదే శ్రీవల్లి పిలిస్తే ఎంత బాగుంటుందో. శ్రీవల్లి ఉండవలసిన ప్లేస్లో నువ్వు తాళి కట్టించుకున్నావు అని దేవ అంటే, లలితక్క మెల్లో కట్టవలసిన తాళిని నువ్వు నా మెల్లో కట్టావని నాగవల్లి అంటోంది. అది ఎప్పుడో చచ్చింది. కళ్యాణ మండపానికి శ్రీవల్లి వచ్చింది. దాని ప్లేస్‌లో నువ్వు తాళి కట్టించుకున్నావు. నా జీవితాన్ని డిస్టర్బ్ చేసేశావు అని దేవ అంటుంటే, అది కర్మ బావ. ఎలా జరగాలని ఉంటుందో అలాగే జరుగుతుందని నాగవల్లి అంటుంది. చూడు, నీ మెల్లో తాళి కట్టాను కాబట్టి ఈ ఇంట్లో కోడలుగా పడి ఉండు. కానీ నా భార్య మాత్రం ఎప్పటికైనా శ్రీవల్లియే అని దేవ అనడంతో, ఆపేయ్ బావ ఆపేయ్. ఇంకొక్కసారి మా శ్రీవల్లి అక్క గురించి మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని నాగవల్లి చాలా గట్టిగా అరుస్తూ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఏం చేస్తావే, ఏం చేస్తావు అని దేవ భుజం పట్టి నాగవల్లిని తోస్తూ ఉంటే, చంపేస్తానని గట్టిగా అరుస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అవును, మాకు ఎటువంటి హాని అయినా జరిగిందని నాకు తెలియాలి. డౌటే లేదు. నేనైతే నీ ప్రాణాలు తీసేస్తానని నాగవల్లి అంటోంది. నాగవల్లి అలా ప్రాణాలు తీసేస్తానని వార్నింగ్ ఇవ్వటంతో దేవ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. తరువాత నాగవల్లి పక్కకు వచ్చేసి, అన్నయ్య, నిన్ను కాదనుకొని వచ్చినందుకు ఈ నరకంలో నేను బాధలు అప్పుడే అనుభవిస్తున్నాను అన్నయ్య. ఇద్దరు అక్కల తర్వాత నా పెళ్లి అవుతుందనుకున్నాను. కానీ ముందుగానే నేను పెళ్లి చేసుకొని ఈ నరకంలోకి అడుగుపెట్టి నేను బాధలు అనుభవిస్తున్నానన్నయ్య. నిన్ను కాదనుకొని వచ్చాను కదా అన్నయ్య, అందుకే నాకు ఇలా జరగాల్సిందే అని నాగవల్లి అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. తర్వాత గంగ రెడీ అవుతూ నాగవల్లి టీ తీసుకురా అని అనడంతో అప్పుడే శివ అక్కడికి టీ తీసుకొని వస్తుంది. ఏంటి అని గంగ అడుగుతూ ఉంటాడు. మసాలా టీ అని శివ సమాధానం చెప్తుంది. నేను అడుగుతున్నది అది కాదు. నేను ఎవరిని అడిగాను, నువ్వెందుకు తీసుకువచ్చావు? ఇంట్లో ఎంతమంది లేరు? కుముద లేదా, అమృత లేదా, శ్రీవల్లి లేదా అని అంటే, నువ్వు టీ అడగగానే కప్పల్లా వాళ్ళందరూ రావాల్సిన అవసరం ఏముంది అని శివ అంటే, మా చెల్లెళ్ళని కప్పలు అది ఇది అని చెప్పావంటే నేను ఊరుకోనని గంగ అంటాడు. సరే కానీ ఇంటి దగ్గరికి చెల్లెలు ఏడుస్తూ వస్తే తిట్టి పంపించేశావు. చనిపోయావని పంపించేశావు. పాపం నాగవల్లి ఎంత బాధపడుతూ వెళ్ళిపోయిందో. అటువంటి నాగవల్లిని మళ్ళీ తలుచుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని శివ అంటే, ఏదో అలవాట్లో పొరపాటుగా పిలిచేశాను. సందు దొరికితే చాలు నన్ను ఇరికించాలని చూస్తుంటావుగా అని గంగ అంటాడు. సరేలే, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని తాను తీసుకువచ్చిన కాఫీని శివనే తాగుతూ వెళ్తూ ఉంటుంది. అదేంటి నా కోసం తీసుకువచ్చి నువ్వే తాగి వెళ్తున్నావు శివ శివ అని గంగ పిలుస్తున్నా కూడా శివ తాగుతూ వెళ్ళిపోతుంది. నిన్న రాత్రేమో నేను ఇంట్లో నుంచి పంపించేయపోతే ఇంత పొడుగు మాట్లాడింది. ఇప్పుడేమో అసలు ఏమీ పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. రాకాసి అని గంగ అనుకుంటూ ఉంటాడు. తర్వాత నాగవల్లి గదిలో బట్టలు మడత పెట్టుకుంటూ ఉంటే, నాగవల్లి అని తిరుపతి రాగానే, అత్త రా అత్త కూర్చో అత్త, ఏమైనా కావాలా అని నాగవల్లి అడుగుతూ ఉంటుంది. వాడు నీతో కొంచెం కుదురుగా ఉంటున్నాడా అని అంటే, లేదత్తా, నేను కాఫీ ఇవ్వటానికి వెళ్తే నీ బదులు మీ శ్రీవల్లి అక్క వచ్చి ఉంటే బాగుండేది అని అన్నాడని చెప్పటంతో, చెంప పగలగొట్టి ఉండాల్సిందని తిరుపతి అంటే, పెళ్లి కాకముందు అయింటే ఇదే పని చేసేదాన్నేమో, కానీ ఇప్పుడైతే గట్టిగానే వార్నింగ్ ఇచ్చాను అని నాగవల్లి అంటుంది. మీ ఆడపిల్లల అందరిలో కల్లా నువ్వు చాలా ధైర్యవంతురాలివని నేను అనుకుంటూ ఉంటాను. నువ్వు వెనకడుగు వేయకు నాగవల్లి. ఇలాగే మాటకు మాట సమాధానం చెప్తూ దారిలోకి తెచ్చుకోవాలి. నీ వయసులోనే నేను కూడా ఈ ఇంట్లోకి అడుగు పెట్టాను. వాళ్ళు నన్ను ఎంత హింస పెడుతున్నా కూడా నేను ఇక్కడే భరిస్తూ వచ్చాను. కానీ నువ్వు మాటకి మాట సమాధానం చెప్పాలి నాగవల్లి, చెప్పాలి, ఎదిరించాలి అని తిరుపతి చెప్తూ ఉంటుంది.